ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సీతారాం ఏచూరి అకాల మరణం పట్ల సిపిఎం పార్టీ నాయకులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి ఆయన వ్యక్తి కాదు, ఒక శక్తిగా భారతదేశ రాజకీయాలలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన విద్యార్థి దశ నుండే ఎత్తి జెండా దించకుండా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు కూర్చి పార్టీ కోసం పనిచేసిన నాయకుడు, గొప్ప మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త అని జూలకంటి రంగారెడ్డి అన్నారు. వామపక్ష ప్రజాతంత్రం లౌకిక శక్తులను కూడకట్టే విషయంలో భారతదేశ రాజకీయాలలో ఆయనకు మించిన నాయకుడు లేడని కొనియాడారు. మన దేశంలోనే కాక ప్రపంచంలోని కమ్యూనిస్టు ఉద్యమానికి ఎంతో తోడ్పాటును అందించిన వ్యక్తి సీతారాం ఏచూరి అని అన్నారు. అట్లాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం మార్క్సిస్టు ఉద్యమానికి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విచారం వ్యక్తం చేశారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. సీతారాం ఏచూరి గారు భౌతికంగా ఇంత తొందరగా దూరం అవుతాడని చెప్పేసి ఊహించలేదు. అనారోగ్యానికి గురై కోలుకోలేక చనిపోవటం అనేది ఎవరు ఇవాళ ఊహించినటువంటి విధంగా ఏచూరి గారి యొక్క మరణం చూస్తా ఉన్నాం. సీతారాం ఏచూరి గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఇలా భారతదేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఆయన పోషించడం అనేది జరిగింది. ఆయన విద్యార్థి దశ నుండి కూడా ఎత్తున జెండా దించకుండా అనేక ఉద్యమాల్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అనేక విచ్ఛిన్నాలను కూడా తట్టుకొని ఎదుర్కొని పనిచేసినటువంటి నాయకుడు, గొప్ప మేధావి, మార్క్సిస్టు సిద్ధాంతకర్త. ఇవాళ వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల్ని కూడగట్టేటువంటి విషయంలో దేశ రాజకీయాల్లో ఆయన మించినటువంటి నాయకుడు లేడు. పార్లమెంటులో వారు మాట్లాడుతుంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆయన వైపు చూస్తూ ఆయన మాట్లాడేటువంటి విషయాలన్నీ గమనిస్తూ రాసుకునేటువంటి వాళ్ళు కోట్లాది మంది ప్రజలు కూడా టీవీల దగ్గర ఉండి చూసేటువంటి పరిస్థితి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఎంతో తోడ్పాటును అందించినటువంటిది కూడా చూసాం. మన పక్కనున్నటువంటి నేపాల్ దేశంలో అక్కడ కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మరి జరిగినటువంటి పరిస్థితి, ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏచూరి గారు జోక్యం చేసుకుని వాళ్ళందరినీ ఏకం చేసి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కూడా ఆయన తోడ్పడటం అనేది జరిగింది. ఆయన పెద్ద చదువులు చదువుకొని గోల్డ్ మెడలిస్ట్ కూడా, మరి ఆయన ఉన్నత చదువులు చదువుకున్నా ఆయన అటు ఉద్యోగంలో పోవాలనో లేకపోతే ఏదో సుఖం కొరకు సంతోషం కొరకు అనడు ఆయన ఆలోచించలేదు. ఈ దేశంలో సమాజం రావాలి, దోపిడీ లేనటువంటి సమాజం అనేది రావాలి, ప్రజలందరికీ న్యాయం జరగాలని చెప్పి అది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ మార్పిజం అనేటువంటి సిద్ధాంతం ద్వారానే అది వస్తుంది అని చెప్పేసి సిపిఎం పార్టీలో ఆయన 3 టర్ములు ఇప్పటి వరకు కూడా ఆయన 3వ ఎన్నిక ఇప్పటి వరకు కూడా ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అగ్రనాయకులు సూర్జిత్ సింగ్ గారు, సుందరయ్య గారితో, జ్యోతి బస్ గారితో, బసవపున్నయ్య గారితో ఎంతో దగ్గరగా సాన్నిధ్యంగా ఉంటూ కార్యకర్తలకు ఎంతో అభిమానం. కార్యకర్తలని ఎక్కడ వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా అనేక భాషలు వచ్చు కాబట్టి పేరు పెట్టి పిలిచేవాళ్ళు. బాగున్నారా ఏంటి అని చెప్పి అడిగేవారు. తెలుగు బిడ్డగా మరి దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర మరి పోషించినటువంటి నాయకుడు ఈ సమయంలో లేకపోవడం అనేది చాలా నష్టం.